హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది స్ప్లెండర్ BS6 బైక్. ఇక్కడ ఆయిల్ డౌన్ చేశాను. అందులో అయితే చూడండి ట్రైలో ఒక టీ గ్లాస్ అంత ఆయిల్ కూడా రాలేదు. దీనికి ఫుల్ ఇంజన్ అయితే చేస్తున్నాం. అంత త్వరగా BS6 బైక్ బోర్ రావడానికి గల కారణం ఏమిటి అని మీరైతే అనుకోవచ్చు. టైం టు టైం ఆయిల్ చేంజ్ చేయించకపోవడానికే కారణం. ఇక్కడ నేను పిస్టన్ అయితే చూపిస్తున్నా, మీరైతే చూడండి. ఆయిల్ రింగ్స్ అనేది అతుక్కొని పోయాయి. అవి మనకి రౌండ్గా మనం తిప్పామంటే తిరుగుతూ ఉండాలి. దీనికి పూర్తిగా అతుక్కొని పోయాయి. అలాగే ఇంజన్లో వచ్చేసి విపరీతమైన సౌండ్ అయితే వస్తూ ఉంది. మనకి ఎక్కడ ఇంజన్ పగిలిపోతుంది అనేలా సౌండ్ అయితే దీనికి క్రియేట్ అయింది. దీని అంతటి కారణం ఆయిల్ చేంజ్ అనేది టైం టు టైం చేయించుకోకపోవడం. ఎప్పుడైనా కూడా ఆయిల్ 2000 లేదా 3000 లోపల చేపిస్తూ ఉన్నామంటే మనకు బైక్ అనేది లైఫ్ అయితే ఉంటుంది. BS6 బైక్ అనేది అంత త్వరగా అయితే బోర్కి రాకూడదు. ఇక్కడ నేను క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే ఓపెన్ చేస్తున్నా. మీరు వీటిపైన ఆయిల్ అయితే చూడండి ఎంత బ్లాక్ అయిపోయింది. మనకి కందెన మాదిరి అయితే ఉంది. ఇలా చేతి కంటే మనకి మందంగా ఆయిల్ అయితే టచ్ అవుతుంది. కాబట్టి మీ బైకులు కూడా త్వరగా బోర్కి రాకూడదంటే ఆయిల్ చేంజ్ అనేది కాస్త త్వరగా అయితే చేయించుకుంటూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.